హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకోసం మసాలా గుమ్మడికాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కర్రీ. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కనుక నాకు కమెంట్లో చెప్పండి. ఓకే, ముందుగా ఒక గుమ్మడికాయని హాఫ్ కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఏ బౌల్తో అయితే గుమ్మడికాయ ముక్కలు మనం తీసుకుంటామో అదే బౌల్ కొలతతోటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకోవాలి. ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తప్ప ఇంకేమీ ఉండవు కాబట్టి సమానంగా ఉండాలన్నమాట. ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత అందులో మనము కొన్ని లవంగాలు అంటే 5-6 లవంగాలు వేసుకొని కొద్దిగా దాల్చిన చెక్క 4-5 ఇలాచీ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీలకర్ర ఆవాలు వేసి ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలో మనకి ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి, ఎందుకంటే గుమ్మడికాయ ముక్కలతో పాటు ఉడుకుతాయి కాబట్టి జస్ట్ లైట్గా మెత్తగా అయితే చాలన్నమాట. తర్వాత 3 పచ్చిమిరపకాయలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొద్దిగా మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ 1 టేబుల్ స్పూన్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత అన్ని మసాలాలు ఒకటేసారి వేసేసుకోవచ్చు. ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత గుమ్మడికాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు లో మీడియం ఈ కర్రీ అంతా కూడా సిమ్లోనే ఉడికించుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, కర్రీ మొత్తం గుమ్మడికాయ ముక్కలు వేసిన దగ్గర నుంచి మొత్తం అయ్యేంత వరకు సిమ్లోనే ఉడకనివ్వాలి. ఓకేనా? ఇలాగ ఒక 15 మినిట్స్ అయిన తర్వాత కొంచెం మెత్తపడతాయి గుమ్మడికాయ ముక్కలు. ఈ టైంలో మనము 1/4 కప్పు తురుముకున్న బెల్లం వేసుకోవాలండి. తురిమిన తర్వాత 1/4 కప్పు బెల్లం తీసుకొని కర్రీలో యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. ఇలాగా బెల్లం వేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి. అండ్ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే గుమ్మడికాయ ముక్కలు అడుగంటుతాయి కాబట్టి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు మూత తీసి ఇలా కలబెడుతూ ఉంటే అడుగు అనేది అంటుకోకుండా ఉంటుందన్నమాట. అలాగా మనం మొత్తం ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు గుమ్మడికాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఒకసారి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని కలుపుకొని ముక్క ఉడికిందో లేదో ఇలాగా స్పూన్తో నొక్కి చూస్తే తెలుస్తుంది. చూసారా, గుమ్మడికాయ ముక్క మొత్తం ఉడికిపోయింది. సో మన గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఇంకా దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు సిమ్లోనే మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకొని దింపేసుకొని సర్వ్ చేసుకుంటే మన గుమ్మడికాయ కర్రీ రెడీ. దీన్ని చపాతీతో తింటే చాలా బాగుంటుంది. ట్రై చేస్తారా? ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.